అంబటి రాంబాబు గారికి నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. మిస్టర్ అంబటి రాంబాబు, మాజీ మంత్రివర్య, ఆ పార్టీ నుంచి లోడలోడ మాట్లాడే నాయక, ఏం మాట్లాడైనా ఏంటండి ఇది? ఐఏఎస్ని అరెస్ట్ చేస్తారండి? దుంపదగా నువ్వు లా చదివావా? ఏం చదివావా? లా చదువుకున్నావా? చదువుకున్నావా? ఐఏఎస్ని అరెస్ట్ చేస్తారండి? పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేస్తారు? ఏం పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమన్నా చట్టానికి అతీతుడా? ఐపీఎస్ అయితే చట్టానికి ఉన్న అతీతుడా? నేను అడుగుతున్నా అంబటి రాంబాబు, నువ్వు ఇదేనా ఆయనకు చెప్పేది? అంబటి రాంబాబుని అడుగుతున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి అతీతుడా? ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ, కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ కూడా అరెస్ట్ అయ్యారు. ఐఏఎస్ అయితే ఐఏఎస్ దొంగోడైనా దుష్టుడైనా హత్య చేసినా వాడిని ఏం పట్టుకోవద్దని ఎక్కడ ఉందా చట్టంలో? మీ దొంపల దగ్గర ప్రజాస్వామ్యను కొట్టేసి తందనాలాడి పైకి నిర్దోషాలు మాట్లాడతారా? అట్ ఇస్ నాన్ సెన్స్. పైగా నువ్వు కోర్టు వేసుకొని కోర్టుకు వెళ్తావా? ఏదో జోకర్ లాగా. ఏం చెబుతావు జడ్జి గారి దగ్గర? సార్ ఐఏఎస్ని అరెస్ట్ చేశారు సార్ చంద్రబాబు గారు, ఆయన మీద చర్య తీసుకోండి అని చెబుతావా? ఐపీఎస్ని అరెస్ట్ చేశారు సార్, మీకు తెలుసు కదా సార్ ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదు, ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్తావా? దేశ ప్రధాని 18 సంవత్సరాలు ప్రధాని చేసిన గౌరవ ఇందిరాగాంధీ గారు కానిస్టేబుల్ చల్ అని లోపలేసినాడు జైల్లో. మీకు నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నా. ఆ కానిస్టేబుల్ బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. కానిస్టేబుల్ బయట. జైల్లో ఉన్న ఇందిరాగాంధీ గారు, భయ్యా थोड़ा न्यूज़ पेपर देना, मैं देखते नहीं माँ, కోర్టు से పర్మిషన్ లావు, కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఈ న్యూస్ పేపర్ని గదిలోకి ఇస్తా అన్నాడు. అది చట్టం. మిస్టర్ రాంబాబు, ఐఏఎస్ని అరెస్ట్ చేస్తే అట్లా, ఐపీఎస్ని అరెస్ట్ చెప్పి నీకు అర్థమైంది కదా రాంబాబు? ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో, సకల శాస్త్రాలు చదువుకున్నానంటాడు ఆయన. తాను మేధావినని, సర్వశాస్త్రాలు తనకు తెలుసునని, గోడ మీద పిల్లిలాగా ఉంటూ తన దివంగత నాయకుడి కొడుకు ఏదో రకంగా సాయం చేసి మరలా అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతూ ఉంటున్న ఆ పెద్ద మనిషికి తెలియజేస్తున్నా, ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదండి? నువ్వు పెద్ద మేధావ్యా? నువ్వు పెద్ద తెలివిగలవాడివా? ఏం సార్ గోడ మీద పిల్లిలాగా ఉంటావు నీ దొంపదాగాను? ఇంకా వస్తావా? ప్రశ్న మాట్లాడతావా? ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదా? ఐపీఎస్ హత్య చేస్తే వదిలేద్దామా? కోట్లు కొట్టేస్తే వదిలేద్దామా? తాగి తందనాలు ఆడితే వదిలేద్దామా? ఆడపిల్ల కొంగు లాగితే వదిలేద్దామా? ఏం లా చదివినావా నువ్వు? ఎక్కడ చదివినావా? ఏ ఊళ్ళో చదువుకున్నావు? ఏనా బుడబొక్కల కాలేజీలో చదివినట్టున్నావు. ఇలా మాట్లాడొచ్చా మీరు? లా చదివి చట్టం తెలిసిన వాళ్ళలాగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారా? రిమాండ్కి వెళ్ళారు ముద్దాయిలు, 7 ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు. రికార్డ్ ఈజ్ విత్ యూ, దట్ ఈజ్ ఓపెన్ రికార్డ్. కోర్టులో మాట్లాడు. కోర్టుకు వెళ్తే గజ 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 వణుకుతున్నారు సార్. కోర్టుకు వెళ్తే కోర్టులకు అర్థమైంది, ఎస్ స్కామ్ జరిగింది అక్కడ, వేలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది అని న్యాయస్థానాలకు అర్థమైంది. 100 కోట్లకే ఆ రకంగా బిగించిన న్యాయస్థానం వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేస్తే ఊరుకుంటుందా? అందుకే ఆ ఇద్దరు ఇందాక చెప్పిన గోడ మీద పిల్లి, మన రాంబాబు, ఇద్దరు కూడా తేలుకుట్టిన దొంగల్లాగా కిమ్మనుకుండా కూర్చో. ఎక్కడ లేదు స్టేట్మెంటు. అవినీతి లిక్కర్ స్కామ్లో అవినీతి జరగలేదు అంటలేదు. ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి సిట్ని నిష్ణాతులైన అధికారులతోటి సిట్ వేశారు. బ్రహ్మాండంగా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు గురించి కాస్త కోస్తో తెలిసినవాడుగా నేను చెబుతున్నాను. నేను బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు. అవినీతి పరులు, ఇంకా మిగిలిన అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు గజగజ వణుకుతున్నారు? మీరెందుకు తత్తరపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా. మీకు తెలియదు బ్రదర్, ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి ఐఏఎస్, కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా ఐఏఎస్ వచ్చింది కదా,
ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడు ఏదో వెలగబెట్టాడంట, ఈరోజు చూశాను. అందులోకి నేను వెళ్ళట్లేదు, చాలా ఇట్లా తీస్తే చాలా వస్తాయి, అందువల్లలేదు. దాని కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద తలలని కూడా షేక్ ఆడిచ్చారు సిట్ వాళ్ళు. పెద్ద పెద్ద తలల అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇదిలా ఉంటే నీ చెత్త పత్రికలు ఏమిటాయి నువ్వు రాయించేది? 3-4 పేజీలు రాయిస్తావా? అలా పత్రికేనా? దట్ ఈజ్ యువర్ హ్యాండ్ బిల్, కరపత్రిక. అది పత్రిక పేరు చెప్పట్లేదు నేను, అది పత్రిక కాదు నీది, అదొక కరపత్రిక. లేకపోతే 6 పేజీలు రాస్తావా? మీ వాళ్ళు అవినీతి ఎలా రాస్తావు? ఎవరిని నమ్మిస్తావు? ఈరోజు నేను నీకు చెబుతున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. వేలాది మంది చనిపోయినారు నీ దొంగ సారా, నీ స్పూరియస్ లిక్కర్ తాగి. నువ్వేం కోట్లు సంపాదించుకున్నావు, వాళ్ళే మనుషులు పోగొట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సిట్టు వేశారు. లక్షలాది లివర్లు లేవండి చాలామందికి ఈ పని వల్ల. లక్షలాది మంది ఈ బలహీనతకు గురైన వాళ్ళు, ఈ మద్యంకి బానిసలైన వారు కొంతమందికి, చాలామందికి, లక్షలాది మందికి లివర్ లేదు. లివర్ లేకుండానే బతుకుతున్నారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మీరు కాదా? మీ అవినీతి కాదా? మీ దొంగ పద్ధతి కాదా? ఎవరు? అందుకే చంద్రబాబు గారు సిట్టేశారు. అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి. ఆపండి నీ చెత్త పత్రికలో మీ పనికి రాత్రు. గో టు కోర్ట్. పత్రిక మీకు అర్థమవుతుందో లేదో, ఓపెన్ రికార్డ్ సార్. ఇప్పుడు అరెస్ట్ అయ్యారు, రిమాండ్ రిపోర్ట్ ఉంది, కేస్ డైరీ ఉంది కోర్టు ముందు, లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. అక్కడ వెళ్ళండి కోర్టుకి. సార్ మా కసిరెడ్డి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సార్. దొంగతగా వాడి ప్రయాణమే దొంగ ప్రయాణం. మాడు పేరు పెట్టుకొని ప్రయాణం చేస్తే, ఏ పేరు? విజయరెడ్డి పేరు మీద. విజయరెడ్డి అంటావా? మీరు అన్ని కసిరెడ్డి అంటారా? ఇవన్నీ బయటకు రావాలి కదా. అందుకే ఈ రోజున మేము కూడా విజ్ఞప్తి చేశాం. అయ్యా, బాహుబలి, RRR, RRR, పుష్ప, ఇవన్నీ కూడా 1500 కోట్లు, 2000 కోట్లే సార్, 2000 కోట్లు సార్ సంపాదించింది. ఈ లిక్కర్ అవినీతిలో ఈ మేధావి టీం, ఈ అవినీతి సామ్రాట్ టీం, ఈ అవినీతి చక్రవర్తి టీం 18,000 కోట్లు సంపాదించారని మాకున్న సమాచారం సార్. ఈ సిట్ ఇవన్నీ కూడా బయటకు తీయాలి సార్. ఈ సిట్టు బయటకు తీసి భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక మోడల్గా ఉండాలి సార్. అవినీతి చేయాలంటే కంగారు పడాలి సార్, ఎంతటి వాడైనా కూడా. దయచేసి ఆ రూపేనా కూడా ఎంతంత, ఎవరెవరు ఎంతంత తెల్లారేటప్పటికి మేడలు కొట్టేశారు. సైకిల్ మీద తిరిగిన వాడు ఇంపాలా కారులో తిరిగాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీటి కనుక చెప్పి కూడా ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్.